హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పెన్ ఎన్చాంటర్. మీకు నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. మై లవ్ ఎపిసోడ్ 44. ఉదయం నిద్ర లేవగానే దేవాంశ్ జిమ్కి వెళ్ళాడు. అరగంటలో శివానికి కూడా మెలకువ వచ్చింది. ఆమె వెళ్ళి వేదికను లేపి రెడీ చేసింది. ఉదయం నుండి ఇది ఒక సాధారణ దినచర్య తప్ప మరేమీ కాదు. దానిలో ప్రత్యేకంగా ఏమీ లేదు. కానీ రాత్రి ఇంకా మిగిలి ఉంది. దేవాంశ్ కోసం శివాని మనసులో జరుగుతున్న ప్లానింగ్ దేవాంష్కి తెలియదు. శివాని బ్రేక్ఫాస్ట్ అందిస్తూ దేవాంశ్ వైపు చూసింది. ఆమె సిగ్గుపడకుండా ఆపుకోలేకపోయింది. మారిన ఆమె స్వభావం దేవాంష్కి అర్థం కాలేదు. శివాని బిహేవియర్ మారడం నోటీస్ చేశాడు, కానీ ఏమీ మాట్లాడలేదు. దేవాంశ్ వేదికను తన ఒడిలో కూర్చోబెట్టుకొని బ్రేక్ఫాస్ట్ చేశాడు. దీని తర్వాత అతను వేదిక నుదుటిపై ముద్దు పెట్టి వీడ్కోలు పలికి ఆఫీస్కి బయలుదేరాడు. శివాని తన దొంగ కళ్ళతో దేవాంశ్ వెళ్ళిపోవడం గమనిస్తుంది. దేవాంశ్ వెళ్ళగానే శ్వేతకి కాల్ చేసి, శ్వేత, నువ్వు ఇక్కడికి రాగలవా? నాకు ఒక ఆలోచన వచ్చింది, నువ్వు వస్తే చెప్తాను అని చెప్పింది ఆమె. ఇప్పుడు ఆఫీస్లో నేనేదో ఒక సాకు చెప్పి రావాలి. నాకు బాగోలేదని చెప్పి వస్తాను. నీకోసం నేనేదైనా చేస్తాను అని చెప్పింది శ్వేత. థ్యాంక్స్ అని అంది శివాని. నీ థ్యాంక్స్ నాకు అవసరం లేదు, నేను ఇంకొద్దిసేపట్లో వస్తాను అని చెప్పి శ్వేత ఫోన్ కట్ చేసింది. ఇప్పుడు శివాని శ్వేత కోసం ఎదురు చూడటం ప్రారంభించింది. ఇక్కడ ఆకాష్ తండ్రి ఆకాష్ అతనితో వెళ్ళడానికి ఉదయాన్నే ఆకాష్ని లేపాడు. ఎందుకంటే ఈరోజు తన బాధ్యతల నుండి విముక్తి పొంది తన పని వ్యాపారాన్ని ఆకాష్కి అప్పగించాలని అనుకున్నాడు. ఈరోజు ఆఫీస్లో ఆకాష్ని అందరికీ పరిచయం చేయాలని అనుకున్నాడు. ఆకాష్ వెంటనే రెడీ అయ్యాడు. ఆకాష్కి ఇప్పుడే కంపెనీ బాధ్యతలు తీసుకోవాలని లేదు, కానీ అతను ఎంత ప్రయత్నించినా తన తండ్రి ఒప్పుకోలేదు. ఆకాష్ ఇక కాదనలేకపోయాడు. ఎందుకంటే అతనికి తన తండ్రి అంటే చాలా ప్రేమ. ఇప్పుడు ఆకాష్ తన తండ్రితో కలిసి ఆఫీస్కి వెళ్తున్నాడు. ఆకాష్ మరియు అతని తండ్రి ఆఫీస్కి బయలుదేరారు. ఒకగానొక్క కొడుకు తన పని తాను చేస్తూ సక్సెస్ అవుతాడని నమ్మకంతో అతని ముఖంలో ఆనందం రెట్టింపయ్యింది. ఆకాష్ వాళ్ళ నాన్న చప్పట్లు కొట్టి అందరి దృష్టిని తన వైపు మళ్లించుకొని, అందరికీ నమస్కారం. నేను రిటైర్మెంట్ తీసుకోవాల్సిన వయసు వచ్చానని మీ అందరికీ తెలుసు. కాబట్టి మీ అందరికీ మీ కొత్త బాస్కి పరిచయం చేయాలనుకుంటున్నాను. ఆకాష్ తండ్రి మాటలు విని అక్కడున్న వారందరి ముఖాలు బాధగా మారిపోయాయి. ఎందుకంటే ఆకాష్ తండ్రి ప్రతి ఒక్కరిని తన కుటుంబంలా చూసుకున్నాడు. మరియు ఇప్పుడు అతను రిటైర్మెంట్ తీసుకొని వెళ్ళిపోతున్నాడు. ఆకాష్ వాళ్ళ నాన్న అందరికీ భరోసా ఇస్తూ, భయపడకండి, నేను ఇక్కడికి వస్తూనే ఉంటాను. ఇంకా ఎవరికైనా ఏ సమస్య వచ్చినా నేరుగా వచ్చి నన్ను కలవచ్చు. మనం అంతా ఒక కుటుంబం అని చెప్పాడు. ఇది విని అందరూ గట్టిగా చప్పట్లు కొట్టారు. ఇప్పుడు ఆకాష్ అందరికీ ఆకాష్ని పరిచయం చేశాడు. మీట్ మై సన్ ఆకాష్ వర్మ. ఈ రోజు నుండి ఆకాష్ ఇక్కడే ఇన్ఛార్జిగా ఉంటాడు. నాలాగే ఆకాష్ కూడా ఈ ఆఫీస్ని తన కుటుంబంలా భావించి పనిచేస్తాడు. ఇప్పుడు మీ అందరూ పరిచయం చేసుకోవాలని కోరుకుంటున్నాను. మీరందరూ ఆకాష్ మీ డిపార్ట్మెంట్ గురించి చెప్పండి. తద్వారా ఆకాష్ ప్రతిదీ అర్థం చేసుకోవడం సులభం అవుతుంది అని చెప్తూ, శ్వేత ఈరోజు ఆఫీస్కి రాలేదా అని ఆకాష్ వాళ్ళ నాన్న అడిగాడు. ఉద్యోగులంతా ఒక్కొక్కరుగా ఆకాష్ని పరిచయం చేసుకోవడం మొదలుపెట్టారు. అక్కడే ఉన్న ఒక అమ్మాయి, సార్, తనకి కొంచెం హెల్త్ బాగాలేదు, అందుకే ఈరోజు రాలేదు అని బదులిచ్చింది. సరే అని చెప్పి ఆకాష్ వాళ్ళ నాన్న తన క్యాబిన్కి వెళ్ళాడు. శ్వేత పేరు ఆకాష్ మనసును తాకింది. అతను ఈ అమ్మాయి ఎవరు అని శ్వేతని అడిగాడు. శ్వేత సార్, ఈ కంపెనీలోనే వర్క్ చేస్తుంది. తను మీకు తెలుసా అని అడిగింది ఆ అమ్మాయి. లేదు, నాకు ఈ శ్వేత తెలియదులే. అయితే ఈమె ఏ పోస్ట్లో పనిచేస్తుంది అని అడిగాడు ఆకాష్. సార్, ఆమె సునీల్ సార్కి సెక్రటరీగా పనిచేస్తుంది అని చెప్పింది ఆ అమ్మాయి. సునీల్ అంటే ఆకాష్ తండ్రి. సరే సరే అని మాట్లాడిన తర్వాత ఆకాష్ తన క్యాబిన్ వైపు వెళ్ళాడు. ఇటీవల ప్రాజెక్టులన్నిటి గురించి తెలుసుకోవడం కోసం ఆకాష్ తండ్రి అప్పటికే అతని టేబుల్పై ఫైల్స్ కుప్పగా ఉంచాడు. ఈరోజు శ్వేత అక్కడ ఉంటే ఆ ఫైళ్ళ వివరాలను చదవడం మరియు వివరించడం వంటి పనులన్నీ ఆమె చేసేది. కానీ ఈరోజు ఆమె ఆఫీస్లో లేదు. ఆకాష్ వచ్చి తన కుర్చీలో కూర్చున్నాడు. అక్కడున్న ఫైల్ అందుకొని, నువ్వు నేను అనుకుంటున్న వ్యక్తివైతే ఇక్కడ నాకు పని సరదాగా ఉంటుంది.
నువ్వున్న వాతావరణం ఆటోమేటిక్గా ఇంట్రెస్టింగ్గా మారుతుంది. చెప్పాలంటే ఈ అమ్మాయి జబ్బు పడిన వారందరినీ అనారోగ్యానికి గురి చేసేది. అయినా నాకు తెలిసిన శ్వేతనే అని నాకు బలంగా అనిపిస్తుంది. తనా కాదా అనే విషయం రేపు తెలుస్తుంది అని అనుకుంటూ అతను ఇతర ఫైళ్లను చూడటం ప్రారంభించాడు. ఇక్కడ శ్వేత శివాని ఇంటికి వచ్చింది. శ్వేత వచ్చిన వెంటనే శివాని తన ప్లాన్ గురించి చెప్పింది. ఆమె చెప్పింది విని, వావ్, ఇది నీది చాలా ప్రత్యేకమైన ఆలోచన. సాధారణంగా అందరూ డేట్ని అరేంజ్ చేస్తారు, కానీ నీ ఐడియా మాత్రం ఎప్పటిలాగే చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇప్పుడు చెప్పు, నా నుండి నీకు ఏం సహాయం కావాలి అని అడిగింది శ్వేత. శివాని ఆమెకి అంతా చెప్పి శ్వేత వేదికను తన ఒడిలోకి తీసుకొని, అయితే ఈరోజు వేదిక తన పిన్నితో హ్యాపీగా టైం స్పెండ్ చేస్తుంది అని మాట్లాడుతూనే ఆమె తనతో పాటు వేదికను తీసుకెళ్ళింది. టైం దాదాపు సాయంత్రం అయ్యింది. ల్యాప్టాప్ బ్యాగ్ తీసుకొని ఇంటికి బయలుదేరాడు దేవాంశ్. ఇక్కడ ఆకాష్ కూడా తన పని ముగించాడు. మొదటి రోజు అంతా కష్టపడి పనిచేయడంతో వెన్ను పూర్తిగా విరిగిపోయినట్టు అనిపించింది. అతను విశ్రాంతి తీసుకోవడం ద్వారా తన మానసిక స్థితిని తేలికపరుచుకోవాలి. కానీ వేదికను ఎందుకు కలవకూడదు అనుకున్నాడు ఆకాష్. వేదికను చూడగానే అతని స్ట్రెస్ మొత్తం పోతుంది. ఆకాష్ కూడా తన ఆఫీస్ నుండి దేవాంశ్ ఇంటికి బయలుదేరాడు. దేవాంశ్ ముందుగా ఇంటికి చేరుకున్నాడు. ఇంటికి చేరిన తర్వాత హాల్లో రోజు తన కోసం ఎదురు చూసే శివాని ఈరోజు కనిపించలేదు. బదులుగా శ్వేత వేదికకు ఆహారం తినిపిస్తుంది. శివాని ఎక్కడ ఉంది? దేవాంశ్ శ్వేతను అడగగానే శ్వేత దేవాంశ్ కోసం శివాని వదిలిపెట్టిన నోట్ను అందించింది. దేవాంశ్ నోట్ ఓపెన్ చేయగానే అందులో అడ్రస్ రాసి ఉంది. అక్కడ ప్లీజ్ అని రాసి స్మైలీ ఎమోజీ యాడ్ చేసింది. దేవాంశ్ శ్వేతని అడిగాడు, ఏంటి మీరు జోక్ చేస్తున్నారా? ఇప్పుడు ఆ అమ్మాయి మనసులో ఏముంది అని అడిగాడు. ఆమె మిమ్మల్ని ఎక్కడికి పిలుస్తుందో మీరు ఎందుకు వెళ్ళి చూడకూడదు? శ్వేత దేవాంష్కి చెప్పడంతో అతను తన ల్యాప్టాప్ బ్యాగ్ని తన గదిలో ఉంచడానికి వెళ్ళాడు. డోర్ బెల్ మోగినప్పుడు దేవాంశ్ మెట్లు దిగి వస్తున్నాడు. సునీత డోర్ తెరిచి చూసేసరికి ఆకాష్ అక్కడ నిలబడి ఉన్నాడు. ఆకాష్ని చూడగానే శ్వేత ముఖం చిట్లించింది. కానీ ఆకాష్ ముఖంలో ఈరోజు చిరునవ్వు వచ్చింది. ఎందుకంటే శ్వేతకి ఇంకా తెలియనిది అతనికి తెలుసు. శ్వేత ఆకాష్ను చూడగానే మళ్ళీ ఇక్కడికి వచ్చావా అని అడిగింది. అవును, నువ్వు వచ్చినట్లే అని నవ్వుతూ అన్నాడు ఆకాష్. అంటే ఈ అమ్మాయికి హెల్త్ బాగానే ఉంది అంటే దీని అర్థం ఆమె అబద్ధం చెప్పింది అని ఆకాష్ మనసులో ఆలోచిస్తున్నాడు. నీకేం పని లేదా? వెక్కిరించే స్వరంతో అడిగాడు ఆకాష్. ఉంది, కానీ దీనికైతే నీకు సంబంధం ఏమిటి? శ్వేత చిలిపిగా బదులిచ్చింది. అప్పుడే దేవాంశ్ ఇద్దరు మధ్యలోకి వెళ్తూ, నేను వెళ్తున్నాను, మీరిద్దరూ కలిసి వేదికను జాగ్రత్తగా చూసుకోండి, నేను త్వరగా వస్తాను, కానీ మీరు మాత్రం గొడవ పడకండి అని చెప్పాడు. మేం బాగానే ఉంటాం, కానీ నువ్వు వెళ్ళు, నేను ఇక్కడే ఉండి జాగ్రత్తగా చూసుకుంటాను అని బదులిచ్చాడు ఆకాష్. అందుకు శ్వేత కూడా అంగీకరించి, నేను ఇక్కడే ఉంటాను, వేదికను జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పింది. కానీ దేవాంశ్ మనసులో మాత్రం శివాని ఎక్కడ ఉందో ఇప్పుడు ఈ కొత్త డ్రామా ఏమిటో అతనికి అర్థం కాలేదు. ఏది ఏమైనా వాళ్ళపై ఇప్పటికే చాలా దాడులు జరిగాయి. ఆమె ఈసారి మళ్ళీ ఇబ్బందుల్లో పడకుండా ఉండాలి అని కోరుకున్నాడు దేవాంశ్. ఇక్కడ శివాని దేవాంశ్ కోసం చాలా ఆత్రంగా ఎదురుచూస్తోంది. ఇంకా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.